The youngsters, they are very much passionate to go to gyms and all these things. వాళ్ళ వెయిట్ కంటే కూడా ఎక్కువ దే ఆర్ డూయింగ్ స్క్వాట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం వెయిట్ లిఫ్ట్ చేస్తామో సో ప్రెషర్ అనేది స్పైన్ మీద వర్టికల్గా పడుతుంది అనమాట. సో వన్స్ యు ఆర్ లిఫ్టింగ్ వెయిట్ స్పైన్ విల్ బీ ప్రెస్డ్ అనమాట. కిందికి ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేవి మధ్యలో ఈ ప్రతి బోన్ కి మధ్యలో మీరు చూసినట్టయితే ఇక్కడ మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ రెండు బోన్స్ సాఫ్ట్ గా రబ్బర్ లో మధ్యలో రబ్బర్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి డిస్క్ అంటాం అనమాట. ఈ డిస్క్ వచ్చేసి ఎలా ఉంటుందంటే లైక్ డిస్క్ సెంటర్ లో వచ్చేసి ఒక జెల్ లైక్ కన్సిస్టెన్సీ మెటీరియల్ ఉంటుంది. ఆ డిస్క్ కి అరౌండ్ గా వచ్చేసి ఒక రబ్బర్ లాంటి బ్యాండ్ ఉంటుంది అనమాట. అంటే లైక్ లిమిటెడ్ బరువులు ఎత్తితే ప్రాబ్లం ఏం లేదు. ఓవర్ గా బరువులు ఎత్తడం వల్ల ఏమైతుందంటే ఈ రబ్బర్ బ్యాండ్ ఏదైతే అరౌండ్ గా ఉందో ఇది వచ్చేసి టియర్ అయిపోయి ఆ సాఫ్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వస్తే ఏమైతుంది, దిస్ ఈస్ ద కెనాల్, ఇక్కడ మధ్యలో మీకు లోపల కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ ద కెనాల్. సో ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ కెనాల్ లోకి వచ్చేసి ఇక్కడ నుంచి నర్వ్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ. సో ఈ నర్వ్స్ ని కంప్రెస్ చేస్తుంది అనమాట. డిస్క్ బయటికి రావడంలో కూడా 4 స్టేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏమైతుందంటే ఆ రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉందో అది జస్ట్ బల్జ్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ లో ఏమైతుందంటే ఏదైతే బల్జ్ అయిందో ఆ రబ్బర్ బ్యాండ్ టియర్ అయిపోయి డిస్క్ బయటికి వస్తుంది. సో 4th స్టేజ్ లో ఏమైతుందంటే ఈ డిస్క్ మెటీరియల్ అనేది బయటికి వచ్చి కిందికి కానీ పైకి కానీ మైగ్రేట్ అయిపోతుంది. సో మోస్ట్లీ ఈ 3rd and 4th స్టేజెస్ లో మనకు సర్జరీ నీడ్ అనేది ఉంటుంది అనమాట.